హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు ఒక ఇంపార్టెంట్ మెటీరియల్ తో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే ప్రోటీన్ బైండింగ్ ఆఫ్ డ్రగ్స్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా అసలు ఈ ప్రోటీన్ బైండింగ్ ఆఫ్ డ్రగ్స్ అంటే ఏ విధంగా ఉంటుంది, వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అంతేకాకుండా వాటి యొక్క ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో మనము క్లియర్ గా తెలుసుకుందాం. అండ్ అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ స్లైడ్స్ అన్ని మీకు నచ్చితేనే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఇవంతా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే మన ఫార్మా ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. బట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక లైక్ మాత్రమే. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనము ప్రోటీన్ బైండింగ్ ఆఫ్ డ్రగ్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అంతేకాకుండా వాటి యొక్క ఇంట్రడక్షన్ ఏంటి, అంటే అసలు ప్రోటీన్ బైండింగ్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా క్లియర్ కట్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బైండింగ్ ఆఫ్ డ్రగ్స్ గురించి, అంటే బ్లడ్ కాంపోనెంట్స్ లో ఏ విధంగా ఉంటుంది, అండ్ అంతేకాకుండా ఎక్స్ట్రా వాస్కులర్ టిష్యూస్ లో ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని క్లియర్ గా టేబుల్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి కెమికల్ ఈక్విలిబ్రియం ఏ విధంగా ఉంటుంది, అండ్ అంతేకాకుండా రిలేషన్షిప్ బిట్వీన్ ప్రోటీన్ కాన్సన్ట్రేషన్ అండ్ డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని క్లియర్ గా వ్యక్తపరచడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బైండింగ్ టు బ్లడ్ కాంపోనెంట్స్, అంటే వాటిలో ఉన్నటువంటి ప్లాస్మా ప్రోటీన్ బైండింగ్ గురించి, అండ్ అంతేకాకుండా బైండింగ్ టు HAAS, అంటే 59% ఆఫ్ టోటల్ ప్లాస్మాలో ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బైండింగ్ టు లిపోప్రోటీన్స్ అని, అండ్ అంతేకాకుండా బైండింగ్ టు ఆల్ఫా 1 యాసిడ్ గ్లైకోప్రోటీన్స్ అని, అండ్ అంతేకాకుండా బైండింగ్ టు గ్లోబులిన్ అన్న విషయాన్ని కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే బైండింగ్ టు బ్లడ్ సెల్స్, అంటే వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి HB హిమోగ్లోబిన్ లో ఏ విధంగా ఉంటుంది, అండ్ అంతేకాకుండా కార్బోనిక్ అన్హైడ్రేట్స్ లో ఏ విధంగా ఉంటుంది, అండ్ సెల్ మెంబ్రెయిన్ లో ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని క్లియర్ గా పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే టిష్యూ బైండింగ్ ఆఫ్ డ్రగ్, అంటే స్టోరేజ్ సైట్ గురించి కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి కంపారిజన్, అంటే కంపారిజన్ బెడ్ ప్లాస్మా ప్రోటీన్ అండ్ టిష్యూ ప్రోటీన్ బైండింగ్ గురించి కూడా మీకు ఇక్కడ టేబులర్ ఫాలం లో మీకు తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ప్రోటీన్ బైండింగ్, అంటే ఏ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తాయి అన్న విషయాన్ని కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి డ్రగ్ రిలేటెడ్, అదే విధంగా ప్రోటీన్ అంటే టిష్యూ రిలేటెడ్ కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ బైండింగ్ సైట్స్ గురించి, అంతేకాకుండా డ్రగ్ ఇంటరాక్షన్స్ గురించి, మరియు వాటికి సంబంధించినటువంటి పేషెంట్ రిలేటెడ్, అంతేకాకుండా డిసీజ్ స్టేట్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, అంటే డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ యొక్క వాల్యూమ్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని వాటి యొక్క ఫార్ములాతో సహా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా మార్కర్స్ యూజ్డ్ టు మెజర్ రియల్ VD అని కూడా వాళ్ళు ఇక్కడ పొందుపరచడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఫైనల్ గా మనం చూసుకున్నట్లయితే రెఫరెన్స్, అంటే ఈ మ్యాటర్ అంతా ఎక్కడి నుంచి తీసుకురాబడింది అన్న విషయాన్ని కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ప్రోటీన్ బైండింగ్ ఆఫ్ డ్రగ్స్ అని చెప్పడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఈ స్లైడ్స్ అన్ని మీకు నచ్చితేనే డౌన్లోడ్ చేసుకోండి. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే దీనికి సంబంధించినటువంటి PDF లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా మరియు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ స్లైడ్స్ అన్ని మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే మన ఫార్మా ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. బట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక లైక్ మాత్రమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా మెటీరియల్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనే పర్లేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.